ఫీజులకు కళ్లెం పడేన ప్రైవేటు బడులు కళాశాలలో ఇష్టారాజ్యంగా వసూళ్లు నియంత్రణ చర్యలు చేపడతామన్న మంత్రివర్గ ఉపసంఘం ఇంకా మొదలు కాని కార్యాచరణ. ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాలలో ఫీజులను నియంత్రించడంపై కమిటీని నియమించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో బీటెక్ అంటే కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఎల్కేజీ ఫీజు అధికంగా ఉంది. ఈ భారంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని, నియంత్రణ లేకపోతే ఎలా అని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేస్తుంది. రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సెప్టెంబర్ 11న శ్రీధర్ బాబు చైర్మన్గా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో మంత్రుల వ్యాఖ్యలు ఇవి. సమావేశం జరిగి 3.5 నెలలు గడిచినా ఇప్పటి వరకు మరొక భేటీ జరగలేదు, కమిటీ ఏర్పాటు కాలేదు. కొత్త విద్యా సంవత్సరం జూన్ 2వ వారంలో ప్రారంభమవుతుంది. అంటే ఫీజులను నిర్ధారించేందుకు 5 నెలలు మాత్రమే గడువు ఉంది. సిబిఎస్ఈ ఐసిఎస్ఈ బోర్డుల పరిధిలో ఇప్పటికే ప్రవేశాలు మొదలయ్యాయి. ఫీజుల కట్టడి దిశగా చర్యలు చేపట్టకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తమవుతుందంటే, ఇక ఈ ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళు, కాలేజీల వాళ్ళందరూ సంబంధించిన వాళ్ళు మంత్రునో వాళ్ళ వీళ్ళనో కలిసి ఏదో మాట్లాడుకున్నట్టున్నారు. అందుకే దానిపైన నిర్ణయం తీసుకునేది. ఇంకా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు విరుద్ధంగా మేము పరిపాలన చేస్తాం, సో పేదవాడికి విద్య అందాలే, వైద్యం అందాలి అన్నోళ్ళు మరి ఇన్ని రోజులు ఎందుకు తాత్సారం చేస్తున్నారో మరి వాళ్ళకే అర్థం కావాలి. ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో ట్యూషన్ ఫీజు తల్లిదండ్రులు బెంబేదిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, యాజమాన్యాలు ఏటా సగటున 10-15% పెంచుకుంటూ పోతుండడంతో ప్రధానంగా చిరుద్యోగులు మధ్యతరగతికే పెనుభారంగా మారాయి. జీవో 91 ప్రకారం కలెక్టర్లు చైర్మన్గా ఉండే డిఎఫ్ఆర్సి జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలకు నియంత్రించే అధికారం ఉందని గతంలో భావించేవారు. అయితే డిఎఫ్ఆర్సీలకు అధికారం లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కమిటీలకు మాత్రం అధికారం ఉందని సుప్రీంకోర్టు 2016 సెప్టెంబర్ 19న తీర్పిచ్చింది. సో మొత్తానికైతే జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దానికి చైర్మన్గా ఉండి ఫీజుల నియంత్రణ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ గతంలో దానికి అట్లా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటే ఇంకో మంత్రివర్గ ఉపసంఘం లాంటి ఒక కమిటీని కానీ అధికారులతో కమిటీని వేసుకొని కానీ ఫీజుల నియంత్రణ చేసుకోవాలంట. ఫీజులను నియంత్రించడం కోసం, ఎంత ఫీజు నిర్ణయించడం దానికోసం ఒక కమిటీ వేసుకోవాలా. అది వేసుకోనంత వరకు ప్రైవేటు పాఠశాల కానీ ప్రైవేటు కాలేజీలు కానీ ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుకుంటూ పోతారు. కొన్ని స్కూళ్ళల్లో ఎల్కేజీ ఫీజే హైదరాబాద్లో అయితే ₹1,00,000 దాకా ఉన్నట్టుగా గతంలో మనం చదవడం జరిగింది ఇక్కడ. సో మామూలు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ నర్సరీ ఫీజు 15,000 నుంచి 20,000 వరకు ఉండేది. ఇంకా సామాన్యుల మధ్యతరగతి ప్రజలు ఫీజు ఏం కట్టాలి, ఏం తినాలి, ఎట్లా బతకాలి, వైద్యానికి ఎంత పెట్టుకోవాలి, సో నెలసరి ఖర్చులకు ఎంత అని చూస్తే యావరేజ్గా ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి నెల ఆదాయం 10,000 ఉంటే దాంట్లో అన్ని వీటికే పోతే ఇంకా వాళ్ళు ఇక్కడ వాళ్ళకు ఆదాయం ఉంటుంది. ఏదైనా అనారోగ్య పరిస్థితి వస్తే ఇంకా చావు వెళ్ళ తీసుకుంటే తప్ప ఏం లేదు. సో ఫీజులు కట్టలేక ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉంది ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు చదివించాలంటే. మరి గవర్నమెంట్ స్కూళ్ళలో చూసినట్లయితే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నా అంటున్నది, కానీ ఇప్పటికి కూడా ఒక 10-15%, 20% మందే గవర్నమెంట్ పాఠశాలకు పోతున్నారు. ఈ మధ్య కొంత గురుకులాలకు పోతున్నారు, కానీ గురుకులాల్లో నిత్యం అనారోగ్య కారణాలతోటి, ఫుడ్ పాయిజన్ తోటి పిల్లలు ఏదైతే మరణాలు పొందుతున్నారో దానివల్ల ఇంకా తల్లిదండ్రులు బెంబెలెత్తిపోతున్నారు. సరే ఉన్న ఆస్తులను అమ్ముకున్నామస్తే ప్రైవేట్లో చదివించుకున్నాం అనుకునే తల్లిదండ్రులే 80% ఉన్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తూ మొత్తానికైతే తల్లిదండ్రులను రోడ్డు పాలు చేసే పరిస్థితి ఉంది. వాళ్ళ ఆస్తులు మొత్తం రాయించుకున్నట్టుగా ఉన్నది ప్రైవేటు కాలేజీలలో స్కూల్ వాళ్ళు. విద్యాదానం చేస్తామని చెప్తారు. మరి 2010 విద్యా హక్కు చట్టం ప్రకారం, దాని ప్రకారం కనీసం ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు 25% మెంబర్స్కైనా అందులో ఫ్రీగా చదువుకునే అవకాశం కల్పించాలి ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ళల్లో. కానీ నామమాత్రంగా, మొక్కుబడిగా మాత్రమే ఫీజులు, మేము కొంతమందికి ఫీజు మొత్తం 100% ఫీజు ఇస్తాం, ఫ్రీ ఇస్తానంటున్నారు, కానీ అది ఎక్కడ అమలైనట్టుగా లేదు.